ఒకరోజు పార్వతీదేవి స్నానంకి వెళ్తూ ఇంట్లోపలికి ఎవరిని రానివ్వద్దని నందికి చెప్తుంది. కానీ కొంతసేపటికి శివుడు రావడంతో ఇక్కడ అందరూ శివుడి మాటలే వింటారు, నా మాటలు వినే వాళ్ళు ఎవరూ లేరు అని అనుకొని ఒక పిల్లవాడైన వినాయకుడిని సృష్టిస్తుంది. ఆ పిల్లవాడికి లోపలికి ఎవరిని రానివ్వద్దు అని చెప్పడంతో అక్కడికి వచ్చిన శివుడిని లోపలికి పంపించకుండా బయటికి నెట్టేస్తాడు. దాంతో కోపగించిన శివుడు వాడెవడో కనుక్కోండి అని చెప్పగానే నంది కనుక్కుని వచ్చి ఆ పిల్లవాడు పార్వతీదేవి తాలూకా, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో లోపలికి పంపడంట అని చెప్తాడు. ఇంకా శివుడికి బాగా కోపం వచ్చి నా ఇంట్లోకి వెళ్ళడానికి నాకే అడ్డ, ఎలాగైనా ఆ అడ్డుని తొలగించండి అని చెప్తాడు. దాంతో ముందు నంది వెళ్లి వినాయకుడితో యుద్ధం చేసి ఓడిపోతాడు. తర్వాత కార్తికేయ స్వామి శివగణాలతో వెళ్లి యుద్ధం చేస్తాడు. కానీ వినాయకుడి దెబ్బకి కార్తికేయ స్వామి కూడా ఓడిపోతాడు. ఇక్కడేదో పెద్ద గొడవే జరగబోతుంది అని అనుకొని నారదుడు విష్ణుమూర్తి దగ్గరికి బ్రహ్మ దగ్గరికి వెళ్లి పిలుచుకు వస్తాడు. ఇంకా విష్ణుమూర్తితో సహా అందరు దేవుళ్ళు వచ్చి వినాయకుడిని చూసి ఆశ్చర్యపోతారు. అందరూ చెప్పండి గం గణపతయే నమః.